మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దేవుని బిడ్డలకు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందులో నిలకడ జీవితం అనేది మరీ ప్రాముఖ్యమైనది. అలాగుననే ప్రతి క్రైస్తవునికి, ప్రతి ప్రార్థించేవాడికి కృతజ్ఞత భావము గలవారై ప్రార్థన చేయడం అలవాటు ఉండాలి. చాలామంది దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే దేవుని నుంచి అనేక మేలులు పొందుకుంటారు, దేవుణ్ణి కృతజ్ఞతతో స్తుతించలేకపోతారు. ఎంత పొరపాటని అది. దేవుని బిడ్డలారా, మెలకువ కలిగి మనము కృతజ్ఞత గలవారై ప్రార్థించాలి. మరిచిపోతూ ప్రార్థించేవారిగా కాదు, మెలకువ కలిగి కృతజ్ఞత భావం కలిగి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. దేవుడు నీ జీవితంలో రక్షణ కార్యం జరిగించాడా? అయ్యా, నా జీవితంలో రక్షణ కార్యం జరిగించినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. దేవుడు నీకు మారు మనసునిచ్చాడా? అయ్యా, నన్ను మార్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. దేవుడు తన ఆత్మ నీకు ఇచ్చాడా? అయ్యా, నీ ఆత్మ నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, నాకు గర్భఫలం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. ఇలాగా మనము ఎప్పుడైతే మెలకువ కలిగి దేవుడు ఏ మేలు ఎప్పుడు ఎలా చేశాడో దాన్ని మనం మెలకువ కలిగి గుర్తించి దానిని బట్టి ప్రార్థనలో కృతజ్ఞత భావం గలవారై మనము కనుక ఉంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు, దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు నీ పట్ల. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నిలకడ జీవితం కావాలని, ప్రార్థనలో మెలకువ జీవితం మనకు ఉండాలని, కృతజ్ఞత భావం గలవారై దేవుణ్ణి ప్రార్థించాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మాకందరికీ ప్రార్థనలో నిలకడ జీవితం దయచేయండి ప్రభువా. ఒకరోజు ప్రార్థించి ఒకరోజు ప్రార్థించకోకుండా అలాంటి జీవితమును కొట్టివేయండి ప్రభువా. తండ్రి, ప్రార్థనలో మెలకువ కలిగిన జీవితం మాకు దయచేయండి ప్రభువా. నీవిచ్చిన మేలును మర్చిపోయే జీవితమును మాకొద్దయ్యా, మా నుంచి తొలగించునైనా. తండ్రి, నిలకడ జీవితం, మెలకువ కలిగిన జీవితం, కృతజ్ఞత భావం కలిగిన జీవితం మాకు దయచేసి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.